రైట్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేటువంటి ప్రక్రియకు ఈసీఐ సిద్ధమైంది. 9 రాష్ట్రాలు అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈసీఐ ఈ సర్ లక్ష్యం ఏంటి అనంటే డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లు, మరణించిన వాళ్ళ ఓట్లు, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఓట్లు, అనర్హులైనటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడం అనేది ఈ సర్ లక్ష్యం. మరి దీనిపైన విపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, అండ్ అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. సో వెంకటరెడ్డి గారు, బీహార్లో చేపట్టినటువంటి సర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందని ఈసీ చెప్తోంది. అయితే 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం వల్ల ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈసీ ఒక్క కంప్లైంట్ రాలేదు అని చెప్తున్నప్పటికీ కూడాను ప్రజల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఇటు విపక్షాలు కూడా ఇదంతా కుట్రగానే చూస్తున్నారు. ఈసీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తోంది, కేంద్ర ప్రభుత్వ పెత్తనంలో ఉంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు కనుక పారదర్శకంగా ఈ సర్ ప్రక్రియను చేపడితే ఎందుకు ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు వస్తాయి? ఇప్పుడు ఒకటి రోజా గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్ చోరీ అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశమంతా, ముఖ్యంగా బీహార్లో చుట్టి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ గెలవలేనటువంటిది, ప్రజల మద్దతు లేనటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏది ఎన్నుకోవాలో ఒకనాడేమో బ్యాలెట్ బాక్సులు తప్పన్నారు, బ్యాలెట్ పేపర్లు తప్పన్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఓటర్ల లిస్టే తప్పు, ఓటర్ల జాబితా తప్పు, తొలగించినారు. మీరు అన్నట్టుగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు బీహార్లో అనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. మీరు చెప్పినట్టుగానే మరణించినటువంటి వాళ్ళు 22 లక్షలు, 2 సార్లు ఓటు ఉన్నటువంటి వాళ్ళు సుమారు 7 లక్షలు, నివాసాన్ని మార్చిన వాళ్ళు 36 లక్షలు, పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు 1,65,000. ఇది ఈసీ ఇచ్చినటువంటి రిపోర్టు, వీరు చెప్పినటువంటిది కూడా. దీనికి సంబంధించి సర్వేకి సంబంధించి సమగ్ర సర్వే 20-25 సంవత్సరాలుగా బీహార్లో అసలు అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగానే అక్కడ కూడా జరగలేదు. బీహార్ అనేటువంటిది ఒక పాలన ఎట్లా ఉండింది అనేటువంటిది కూడా మనకు తెలుసు. గతంలో లాలూ ప్రసాద్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఏం జరిగింది? దేశంలో 98,67,00,000 సుమారుగా ఓటర్లు ఉన్నటువంటి జనాభా దేశంలో ఇవాళ జరిగింది ఏంటి? బీహార్కి సంబంధించి 7 పాయింట్ మీద అన్నట్టుగా జనాభా అది తగ్గింది, పెరిగింది అనేది. ఇది ఒక వివాదాన్ని చేసినారు రాహుల్ గాంధీ గారు, పనిగట్టుకొని వివాదాన్ని చేసినారు. నేను చెప్పినా కదా, ఎలక్షన్లలో ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి, ప్రజల మద్దతు లేనటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ గారు ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి దాన్ని పూర్తిగా నిరూపించినారు. సరే, ఏదైతేనేమిటి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెరిడిక్ట్స్ ఏంది, వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంది అనేది కూడా మనం గమనించాలి. ఆ మధ్య 20 రోజుల కింద సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఒకరు కూడా ఇంతవరకు కంప్లైంట్ చేయడం లేదు. మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది అని అంతకుముందు ఒకసారి అన్ని రాజకీయ పార్టీలలో మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులను కలిసి, ఓటర్లను కలిసి నమోదు చేసుకోమనేటువంటిది. నేను ఏమంటున్నా మేడం అంటే, ఓటర్ల బీహార్లో కానీ, ఇక్కడ కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడ కానీ వాళ్ళు గెలిస్తేనేమో ఓటర్ లిస్ట్ బాగుంది, వాళ్ళు గెలిస్తేనేమో ఎన్నికల ప్రక్రియ బాగుంది, వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తేనేమో వాళ్ళ మిత్రపక్షాలు గెలిచినా బాగానే ఉంటుంది, మమతా బెనర్జీ గెలిచిన బాగానే ఉంటుంది, స్టాలిన్ గెలిచిన బాగానే ఉంటుంది, ఇంకా రకరకాల స్టేట్లలో, కాశ్మీర్లో గెలిచిన బాగానే ఉంటుంది, కేరళలో మన మిత్రపక్షము పోటీ అనేటువంటి పద్ధతి లోపల వాళ్ళు గెలిచినా బాగానే ఉంటుంది. ఎట్టొచ్చేందంటే ఎక్కడైతే ఓడిపోయినప్పుడు ఏం చెప్పాలా? ఓటర్ లిస్ట్ తప్పు, ఎవరి ఓటు వాళ్ళకు ఉన్నదండి. ఆయన బీహార్లో తిరిగినాడు, మోటార్ సైకిల్ మీద తిరిగినాడు, ప్రియాంక గాంధీ గారిని ఎక్కించుకొని తిరిగినాడు. ఏం జరిగిందండి? ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో కంప్లైంట్స్ రావాలి కదా. సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టేటువంటి పరిస్థితులపై ఎలక్షన్ కమిషన్ ఉంటుందా? అంటే కేవలం బీజేపీకి అనుకూలమైనటువంటి ఓట్ల లిస్ట్ లో ఉంచుతున్నారు, మిగతా కాంగ్రెస్ అనుకూల ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు. ఇలాంటి కుట్ర చేసే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది అర్థరహితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి రాహుల్ గాంధీ ప్రకటన తీవ్రంగా ఖండించవలసి ఉంది. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయన తెలియదు, వాషింగ్టన్ పోయి ఏం మాట్లాడుతాడో తెలియదు, కెనడా పోయి ఏం మాట్లాడుతాడో తెలియదు, మరి ఎక్కడ ఇంగ్లాండ్ పోయి ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇక్కడ మాట్లాడేటువంటి విషయాలు, అంతర్గత విషయాలు అక్కడ మాట్లాడుతుంటాడు. అదే ఆయనకు ఉండేటువంటి సంస్కృతి, సంస్కారము. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించినప్పుడు మన ఇంటి విషయాలు అంటే మన ఇంట్లో మాట్లాడుకుంటాం మేడం. పక్కింటికి పోయి పక్కింటి వాళ్ళందరినీ పిలిచి చెప్తామా?
కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు ఒక గుదిబండ తయారైనాడు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి పరిస్థితి. అందుకంటే ముందే బీహార్లో ఓడిపోతామని తెలిసిన తర్వాత మొదలే చేతులెత్తేసి ఇక చెప్పడం ఏది అది దొంగ ఓట్లు చోరని. ఏం చోరండి? ఇంతకుముందు చోరీ అనే ఒక మాట్లాడినటువంటి పద్ధతుల వల్ల అనేక అక్షింతలు కోట్లు కానీ ఇతరత్ర కానీ వేసినటువంటి దానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. చెప్పాలి కదా, ఇప్పుడు ఎలక్షన్కి అవుతున్నారు, అంతే 15-20 రోజుల ఎలక్షన్ సరిపోతుంది. మరి ఏ లిస్టులు ఎవరు ఓట్లు రాలేదో అని చెప్పాలి కదా. ఆయన చెప్తే కదా తెలిసేది. అందరి ఓట్లు అందరికి ఉన్నాయి మేడం, ప్రజలు నవ్వుతున్నారు. నా ఓటు నాకే ఉంది, నా ఓటు కార్డు నాకే ఉన్నది, ఇదేంది ఓటు దొంగ. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు? తెలంగాణలో ప్రతి గ్రామాల నుంచి 100 మందితో సంతకాలు. ఏమైందో నాకు తెలియదు, మానవతరాయ్ గారు చెప్పాలా. అదో ప్రయత్నం చేస్తున్నారు. ఎవడి ఓటు ఎవరికి ఉందని అందరికి ఓట్లు ఉన్నాయి. ఏదైనా ఓటు ఎవరిదైనా మిస్ అవుతుంది, అది వేరే సంగతి. వాళ్ళు అనేక రకాలుగా నిబంధనలకు లోబడి వాళ్ళు ఉండాలా. వాళ్ళు ఏంటంటే బీహార్లోను, అక్కడ అస్సాంలోను, బెంగాల్లోను, ఇతర ప్రాంతాల నుంచి మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లను నమోదు చేసేటువంటి పరిస్థితులు ఉన్నది. సరే, ఆధార్ కార్డు ప్రకారంగా నమోదు చేయకూడదు అన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. నేను ఏమంటున్నా అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, రోజా గారు, భారత పౌరుడైనటువంటి వ్యక్తికే ఓటు ఉంటుంది. భారత పౌరుడు దానికి ఓటు ఉండదు. భారత పౌరుడనా కాదా అనేటువంటి దాని కింద అన్ని దొంగ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో వాళ్ళకి తెలుసు ఓల్డ్ సిటీలో ఎక్కడుంది, చంద్రయానగుట్ట, బాలాపూర్, అదంతా మా ప్రాంతం లోపల మా ప్రాంతానికి చెందినటువంటి ఆ మహేశ్వరానికి చెందినటువంటి మరి శ్రీరాములు యాదవ్ గారి మీద దాడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఎంక్వైరీ చేయాలా అనేటువంటి దానికి కొంత ప్రయత్నం చేసినప్పుడు. కాబట్టి అటు వచ్చేసినారు పూర్తిగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వచ్చేసి ఇవాళ ఇక్కడ సహాయం చేస్తున్నారు. సహాయం చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు పట్టణంలో వాళ్ళందరూ. మరి అది అట్లాగే ఉంటుందా? కాబట్టి భారత ప్రభుత్వం కానీ సంబంధం లేదు దీనికి. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఓట్ల సర్వే రివిజన్ ఏదైతే స్పెషల్ రివిజన్ ఉందో ఆహ్వానించాలా, తప్పులుంటే సరిదిద్దాలా, తప్పులుంటే సరిదిద్దుకునేటువంటి దాంట్లో క్రమాల్లో ఏదైనా జరిగితే చెప్పాలా. ఇప్పుడు తెలంగాణలో అయినప్పుడు అన్ని బయటకు వస్తాయి. కాబట్టి ఇవాళ ఒక ప్రచారాన్ని తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయనే కదా వాళ్ళు గెలిచినప్పుడు 64 సీట్లు గెలిచినప్పుడు దొంగ ఓట్లు లేవు. మేము 8 సీట్లు, వాళ్ళు 8 సీట్లు గెలిచినప్పుడు దొంగ ఓట్లు ఏం చెప్తారు? కర్ణాటకలో గెలిచినప్పుడు దొంగ ఓట్లు లేవు. ఉంటుంది అలాంటి ఎక్కడైనా ఏదో ఒక దాంట్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాలు ఉంటుందండి. ఒక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుడు ఒక 2 సంవత్సరాల లోపల అనేక ప్రాంతాలకు వెళ్తాడు, రకరకాలుగా ఉంటుంది. నాది కూడా 2 ప్రాంతాల్లో ఓటు ఉండే, నేను ఒకటి తీసేసేసిన, చాలా కాలం తర్వాత తీయించడం జరిగింది. అట్లాగే నేను చెప్పినప్పుడు కూడా తీయలేదు. రకరకాల విషయాలు మనకు దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితుల దొంగ ఓట్లు అనేటువంటి విష ప్రచారాన్ని రాహుల్ గాంధీ గారు ఎంత తగ్గించుకుంటే ఆయనకు మంచిది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టి ప్రజలకు తీసుకొస్తున్నటువంటి